వైసీపీని అందరూ పనిచేసుకుంటున్నారా మిగిలిన రాజకీయ పార్టీలు? ఒకప్పుడు గట్టి పార్టీగా ఉన్న వైసీపీ ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోతోంది. వాస్తవానికి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందట. ఆ పార్టీ క్యాడరు లీడర్లు అందరూ చేజారిపోతున్నారు. మిగిలిన వారిని కూడా అంటే కొంతమందిని జనసేన పనిచేసుకుంటుంది, కొంతమందిని బీజేపీ పనిచేసుకుంటుందట. అంటే ఫ్యాన్ రెక్కలు ఎవరికి వాళ్ళు 3 ముక్కలు చేసి, ఎందుకంటే ఫ్యాన్కి 3 రెక్కలే ఉంటాయి ఎక్కువగా, ఆ 3 రెక్కల్ని 3 ముక్కలు చేసి 3 పార్టీలు తీసేసుకుంటాయి. ఒక రెక్క టీడీపీ, ఒక రెక్క జనసేన, ఒక రెక్క భారతీయ జనతా పార్టీ అనమాట. ముగ్గురు పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది చాలా చోట్ల. వైసీపీకి అధిక బలం ఎక్కడైతే ఉందో 2014లో ఆ పార్టీ పోటీ చేసిన వైసీపీ 48,370 ఓట్లనైతే సాధించింది ఇక్కడ విశాఖలో. ఇక 2019లో చూస్తే వైసీపీ 48,443 ఓట్లు దక్కే. 2024 ఎన్నిక వచ్చేసరికి అవి బాగా తగ్గిపోయి 33,274 ఓట్లకు వచ్చేసినాయి. అంటే 15,000 ఓట్ల రూపాయలు ఒక్కసారిగా తగ్గిపోయినాయి. అంటే విశాఖ సౌత్ నుంచి ఒకనాడు పార్టీకి పెద్ద దిగ్గుగా ఉన్న నాయకులు అంతా కూడా ఇప్పుడు జారుకుంటున్నారు మెల్లగా. పార్టీలో సీనియర్ నేత 2014లో పోటీ చేసిన కోలా గురువులు తనకు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి దక్కలేదని చెప్పి, లేదంటే ఆయన్ని వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని తీసేశారు ఫస్ట్లో కోలా గురువుల్ని. తర్వాత ఆయన అలిగి పార్టీకి దూరం అయ్యారు. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెహమాన్ పార్టీని విడిపోయారు. 2024లో వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తారనేది ఒక ప్రచారం. అలాగే టీడీపీ నుంచి 2014, 2019లో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీలోకి వచ్చారు. 2024లో టికెట్ సాధించారు, కానీ గెలవలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి టీడీపీలో చేరాలని చూసినా సరే కుదరడం లేదు. దాంతో ఆయన వయా మీడియాగా బీజేపీలో చేరి కూటమిలో ఉండాలని ఆలోచిస్తున్నారు. దానికి బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా దక్షిణంలో బలం ఒక మాదిరిగా ఉన్న సరైన నాయకత్వం లేదు. దాంతో బలమైన సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ని తమతో కలుపుకోవాలని చూడొచ్చు అనేది కూడా. అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ, జనసేన ఇప్పుడు విశాఖలో వైసీపీ ఓటు బ్యాంకును చీల్చేసుకుంటున్నాయి. ఇద్దరు పనిచేసుకుంటున్నారు. నాయకులు కూడా తమ తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే ఉత్తరాంధ్రలో ఇప్పటికే బలం తగ్గిపోయింది వైసీపీకి అనేది. అది విశాఖలో కూడా, విశాఖ సిటీలో వాస్తవానికి లాస్ట్ టైం కూడా పెద్దగా బలం లేదు. 2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీయే బలం సాధించింది. ఇప్పుడు అదే పరిస్థితి మరొకసారి రిపీట్ అవుతుందా?